హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ జీడీకి సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ ఫిజికల్కి యాడ్ అయ్యి వస్తుందని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో సరిగ్గా చూడనట్టుగా ఉన్నారు. సో 100% మీకు నార్మలైజేషన్ మార్క్స్ 1 నుంచి 24 మార్క్స్ మధ్యలో ఖచ్చితంగా మీకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో అందరికీ అలానే యాడ్ అవుతుందంటే చెప్పలేము. కొంతమందికి మార్క్స్ కూడా తగ్గచ్చు. కానీ మార్క్స్ తగ్గేదానికంటే పెరగడమే ఎక్కువ ఛాన్స్ ఉంది. 100లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారంటే 100 మందిలో ఒక 80 మందికి ఖచ్చితంగా మార్క్స్ అనేది పెరుగుతుంది. ఒక 20 మంది 15 మంది మధ్యలో మార్క్స్ అనేది తగ్గుతుంది. ఆ తగ్గే మార్క్స్ కూడా 1 మార్కు 2 మార్కులు 4, 5 మార్కులు 10 మార్కులు లోపే అటు ఇటు తగ్గుతుంది. సో అది ఎగ్జాక్ట్గా మనకు నాకే తగ్గుతుందని లేకపోతే నీకే తగ్గుతుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట. సో ఇప్పుడు చాలామంది ప్రైవేట్ యాప్కి సంబంధించి చాలామంది రకరకాల ఏదో నార్త్ సైడ్కు సంబంధించి ఏదేదో చెప్తా ఉంటారు. చాలా స్క్రీన్ షాట్లు పెడుతున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో. అన్న ఈ విధంగా మేము నార్మలైజేషన్ చూసుకున్నాము, ఏదో నార్త్ ఛానల్స్ కొంతమంది పెడితే మాకు ఇన్ని మార్క్స్ పెరుగుతున్నాయి, 10 మార్కులు పెరిగింది, 15 మార్కులు పెరిగింది, 18 మార్కులు పెరిగిందని స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. సో దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మీకు. నేను నా కళ్ళారా చూశాను అనమాట అది. సో నేను వాళ్ళని బ్యాడ్ చేయాలని కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, నేను వాళ్ళ గురించి నేను బ్యాడ్ చేయాలని నేను చెప్పట్లేదు. కానీ మీ గురించి ఆలోచించి మీకు రియాలిటీ చెప్పడం కోసం చెప్తాను. ఇప్పుడు చాలామంది మా సొంత ఓన్ బ్రదరే, తను కూడా ఫోర్స్లోనే ఉన్నాడు. తనకు 2021-22 నోటిఫికేషన్లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆ 2021-22 నోటిఫికేషన్ ఆ బ్యాచ్ అనమాట వాడు. సో వాడికి వచ్చి మొత్తం ఎంత 61 పాయింట్ ఎంతో సంథింగ్ వచ్చాయి మార్క్స్ వచ్చాయి. వాడు ఏం చేశాడంటే సరే నాకు ఇంకా 61 ఎంతో వచ్చాయి. సో వస్తే మొత్తం 100కి అప్పుడు మార్క్స్ వాళ్ళవి వస్తే 61 వచ్చే మందికి నాకు ఇంకా జాబ్ కన్ఫామ్లే, ఇంకా సిఎస్ఎఫ్ఏ వస్తుంది నాకు 100%, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పాడు. సో సర్లే ఇంక వస్తుంది అని చెప్పి సో ఈ విధంగానే ఈ ప్రైవేట్ యాప్ల ద్వారానే తను నార్మలైజేషన్ మార్క్స్ చెక్ చేశాడు. చెక్ చేస్తే తనకు 7 మార్క్స్ అనేది నార్మలైజేషన్లో ప్రైవేట్ యాప్ల ద్వారా 7 మార్క్స్ అనేది వాడికి పెరిగినాయి అనమాట. నాకు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఇది నమ్మద్రా అని అంటే లేదురా చాలామంది చూస్తున్నారు, ఇది ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుందంట అని చెప్పాడు. నాకైతే డౌట్గానే ఉన్నింది, ఇది అవ్వదు. ఎందుకంటే ఎస్ఎస్సి వాళ్ళు వాళ్ళ దగ్గర సపరేటు ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా అనేది ఎవరికి తెలియదు, ఎలా చేస్తారో ఏడు చేస్తారో అనేది ఎవరికి తెలియదు అనమాట. సో దాన్ని ప్రాసెస్ మొత్తం చేసేది ఎవరంటే టీసీఎస్ అనమాట, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనమాట. సో వాళ్ళు చూస్తారు ఇదంతా, ఈ నార్మలైజేషన్ అంతా వాళ్ళే చేసేది. వాళ్ళు నార్మలైజేషన్ చేసి మొత్తం డేటా మొత్తం ఎస్ఎస్సి వాళ్ళకి ఇస్తే ఆ ఎస్ఎస్సి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు మనకు అందరికీ. సో అలా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఈ వాళ్ళు ఏం ఫార్ములా ఫాలో అవుతారని మనకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. సర్లే మా తమ్ముడు ఈడేం చేశాడంటే ఈ ప్రైవేట్ యాప్లు ఫాలో అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీరికి 1 మార్క్ అంటే 1 మార్కు కూడా పెరగలేదు నార్మలైజేషన్లో. ఒకే 1 మార్కు కూడా పెరగంది పోయింది, ఇంకా 1 మార్కు 2 మార్కులు తగ్గిపోయినాయి. అక్కడేమో అన్ని మార్కులు పెరిగాయి, ఇక్కడికి వచ్చే కొద్దికి తగ్గిపోయినాయి అనమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ ఈ ప్రైవేట్ యాప్ పరిస్థితి అంతా. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఈ నార్మలైజేషన్ మార్క్స్ మాత్రం దయచేసి ఎవరు పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా సరే, ఎవరు పెట్టినా సరే నమ్మద్దండి. ఆ నార్మలైజేషన్ కరెక్ట్ కాదు. ఎవరికో 100లో ఒకరికో అటు ఇటు ఏదైనా జరగచ్చే కానీ 99% అది ఫేకే. సో ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు చేసేది వాళ్ళ ఫార్ములాస్ ఏవేవో ఉంటాయి, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళకు అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది అనమాట. వాళ్ళు ఫేక్ ఏం చేయరు. పక్కా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్ఎస్సి వాళ్ళు టాటా టీసీఎస్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు, దాన్నే చేస్తారనమాట. సో వీళ్ళంతా ఈ ప్రైవేట్ నార్త్ ఛానల్స్ లేకపోతే మనోళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ చేసేంత వాళ్ళు ఊహించుకొని ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు తప్ప ఇంకోటి అయితే ఉండదు. సో దాన్ని చూసుకొని మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని జాబ్ వచ్చినాయి నా థాట్ మాత్రం పెట్టుకోవద్దండి. నేను మిమ్మల్ని నెగిటివ్ చేయడం కాదు నేను చెప్తానేది, మీకు క్లారిటీ ఇవ్వడం కోసం. ఇంకోటి ఏమంటే ఈ నార్మలైజేషన్లో మార్క్స్ అనేది ఖచ్చితంగా యాడ్ అయిన తర్వాతే మీకు ఫిజికల్ లిస్ట్ అనేది వస్తుంది. కావాలంటే మీకు ఫిజికల్ లిస్ట్లో మీరు చూసుకోవచ్చు. ఖచ్చితంగా నార్మలైజేషన్ మార్క్స్ పెరిగిన తర్వాత మీ పేర్లు ఉంటాయి, మీరు స్కోర్ కార్డులో కూడా చూసుకోవచ్చు. దానికంటే ముందుగా మీకు రిజల్ట్స్లో మీకు ఎంత నార్మలైజేషన్ పెరిగింది, మీ పేరు ఏంది, మీకు పార్టీ ఏ పార్టీ బి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు మిగతాది ఉన్నాయి కదా. సో వీటిలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మొత్తం డీటెయిల్స్, తర్వాత రాస్కోర్ ఎంత, రాస్కోర్ అంటే మీకు వచ్చిన మార్క్స్, తర్వాత నార్మలైజేషన్ అయిన తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ ఎంత, మొత్తం ఒక కాలం లాగా బాక్స్ లాగా నీట్గా చూపిస్తాడు అందులోనే స్కోర్ కార్డులోనే నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు రాస్కోర్ని బట్టి మీకు మెరిట్లో తీయడు. మీకు ఏదైతే నార్మలైజేషన్లో ఏదైతే మార్క్స్ వచ్చినాయో దాన్ని బట్టే మీరు మెరిట్లోనే తీసుకుంటారు. చాలామంది నార్మలైజేషన్ వల్లనే జాబులు వస్తాయి. కానీ వీళ్ళు ఈ ప్రైవేట్ యాప్లు ఏదో వాళ్ళు ఏ పర్పస్ చేసుకుంటున్నారో లేకపోతే అప్డేట్ అవ్వడం కోసం చేసుకున్నారు, దేనికైనా చేసుకొని సో దానివల్ల మీరు
లాస్ అవుతా అంటారే తప్ప మీ వల్ల దాని బెనిఫిట్ ఏమి ఉండదు. సో దాన్ని ఒకటి స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి అనమాట. తర్వాత చాలా బోనస్ మార్క్ 2 క్వశ్చన్స్ తప్పు అని అంటున్నారు. ఆ 2 క్వశ్చన్స్ ఏం తప్పు, ఏ క్వశ్చన్ తప్పో నాకైతే క్లారిటీ తెలీదు. కానీ ఖచ్చితంగా మీకు బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీకు బోనస్ మార్క్స్ అనేది 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది. ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో అంటే ఆ షిఫ్ట్లో ఆ క్వశ్చన్స్ మిస్టేక్ అంటున్నారు చూడు, ఆ మిస్టేక్లో ఆ క్వశ్చన్లు ఎన్ని షిఫ్ట్లకు వచ్చినాయో మనకు తెలియదు. ఆ షిఫ్ట్లోనే వచ్చిందా లేకపోతే ఇంక వేరే షిఫ్ట్లో కూడా వచ్చినాయా తెలియదు. సో 2 కానీ 3 కానీ క్వశ్చన్స్ అనేది మిస్టేక్ అని. సో ఆ క్వశ్చన్స్ అనేది ఎవరెవరు షిఫ్ట్లో వచ్చినాయో వాళ్ళకి అనేది మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ ఈసారి ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువైతే 100% అనేది ఉండదు. కట్ ఆఫ్లు అనేది మనం ఎవరు పెట్టినా సరే దాన్ని ఒక అంచనా చేయగలం అంతే. జస్ట్ ఊరికే ఇలా వస్తుంది రావచ్చు, ఇలా రావచ్చు అని చెప్పగలం, కానీ ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పలేం. సడన్గా తగ్గొచ్చు, సడన్గా పెరగచ్చు. నా ఒపీనియన్ అయితే పెరిగేదే కానీ తగ్గేది లేదు. ఎందుకంటే రాను పెరగతానే ప్రతి నోటిఫికేషన్ పెంచుకుంటా పోతున్నాడు కానీ తగ్గట్లేదు. ప్రతి నోటిఫికేషన్ కాంపిటీషన్ పెరగతానే ఉందన్నమాట. సో ఈసారి కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ హెవీగానే ఉండబోతుంది. కానీ ఫిజికల్ అయితే మొత్తం రాలిపోతారు. 100లో ఒక 20 మంది 30 మంది పాస్ అయ్యేది కూడా గగనం అనమాట. సో నేను పదే చెప్తాను, ఖచ్చితంగా ఫిజికల్ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. జాబ్ రాకపోని మార్క్స్ క్వాలిఫై అయినా ఫెయిల్ కూడా అయిపోండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ఫిజికల్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మంచి మార్క్స్ వచ్చినా సరే మీరు ఫిజికల్ ప్రాక్టీస్ చేయకుండా ఫెయిల్ అయినారో ఇంకా మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచి మార్క్స్ ఎవరికైతే 100 పైన దాటిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా 100% ఫిజికల్ పాస్ అవ్వడానికి ట్రై చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. పొద్దున నేనైతే ప్రాసెస్ చెప్పినానో ఆ ప్రాసెస్ని బట్టి డైలీ అదే ప్రాసెస్ చేయండి. చాలామంది 135 144 కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. నేను చెప్తాను, చాలామంది అట్లా ఫెయిల్ అయిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోవద్దు. నాకేం మార్క్స్ 130 వచ్చినాయి, నేను ఫిజికల్ ఫెయిల్ అయినా అనుకో, ఇంకా అసలు 134 మార్క్స్ తీసుకొని ఏం చేసుకోవడానికి చెప్పండి. అసలు అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ ఒక ఎత్తు అయితే ఫిజికల్ ఇంకో ఎత్తు. ఎవడైతే అక్కడ మైండ్ అనేది ఉపయోగిస్తారో, టెక్నికల్గా ఎవరైతే రన్నింగ్ పరిగెడతాడో వాళ్ళే అక్కడ పాస్ అవుతారు. అక్కడ చదువు లేకపోతే ఇంకోటి ఫిజికల్ అనేది పనికిరాదు. అక్కడ ఎవడైతే పర్ఫెక్ట్గా అంటే బాగా ఎవడైతే ప్రాక్టీస్ చేశాడో, ఎవడైతే టెక్నికల్గా అక్కడ ఆలోచిస్తున్నాడో వాళ్ళకే మాత్రమే అక్కడ సక్సెస్ అనేది కనపడుతుంది ఫిజికల్లో. ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయ్యే వాళ్ళు, చదివే వాళ్ళే ఆ 100 మందిలో 30 మంది పాస్ అవుతారు చూడండి. ఆ మిగతా 70 మంది ఉంటారు. ఆ 70 మంది అందరూ మంచి మార్కులు వచ్చిన వాళ్ళే ఉంటారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీరు ఫిజికల్ పోయిన తర్వాత అక్కడ చూస్తారు, మీరే షాక్కు గురవుతారు. ఏంటి ఇంతమంది ఫెయిల్ అయిపోయినారు ఏంటి అని చెప్పి. వాళ్ళని ఒకసారి మీ మార్కులు అడగండి, మీరే తెలుస్తుంది. ఒక్కొక్కరు 90, 100, 120, 130 ఉంటాయన్నమాట. లాస్ట్ చూస్తే వాళ్ళ రన్నింగ్ ఒకటి ఫెయిల్ అయిపోయింటారు అందరూ. లాస్ట్లో ఒక ఫోటో తీస్తారన్నమాట, పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. మా బ్యాచ్లో మేము పాస్ అయిన వాళ్ళందరూ బయట తీస్తే 22 మంది 24 ఎంత సంథింగ్ ఉన్నాం అంతే. మొత్తం మిగతా టీము ఒక 200 250 మంది సపరేట్ ఫోటో తీసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఫెయిల్, మేము పాస్ అనమాట. ఇలా ఉంటుంది. సో మంచి మార్క్స్ తెచ్చిన వాళ్ళందరూ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే బార్డర్లో ఉన్నారో ప్రాక్టీస్ చేయండి. మీ లక్ బాగుంటే సక్సెస్ అవుతారు. ఒకవేళ మిస్ అయిపోయినా సరే ఆర్పిఎఫ్ ఉంది, నెక్స్ట్ జీడీ ఉంది, ఏదో జాబ్లో తగులుకుంటారు. సో ఇది దీనికి సంబంధించింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి వీడియో అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ.